హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఎస్‌బీ డేట్‌కి సంబంధించి ఏదైతే సి-23 రిజల్ట్స్ ఉన్నాయో, ఈ సి-23 వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానన్నమాట. అయితే చాలా మంది కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి మనకి ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కూడా వెళ్లి ఎస్‌బీ డేట్‌కి సంబంధించి సి-23 వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో దానికి సంబంధించి మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో అంతకన్నా ముందు మీరు ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ డిప్లొమాకి సంబంధించి ఎప్పటికప్పుడే రిజల్ట్స్ కానివ్వండి, అప్డేట్స్ గాని మొత్తం అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. అట్లాగే మనకి ఈసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డిప్లొమా స్టూడెంట్స్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. అలాగే వీడియో లైక్ చేయలేదా? వీడియో లైక్ చేస్తేనే కదా మనకి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు తీసుకొస్తాను. సో మోటివేషన్ అయితే వస్తుంది. సో వీడియో లైక్ చేస్తే మనకి మంచి మోటివేషన్ అయితే వస్తుందండి. అదే వీడియోకి కూడా లైక్ అయితే చేయండి అన్నమాట. దాంతో పాటే సో మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనకి సి-23 రిజల్ట్స్ అనేవి సో ఎంతవరకు వచ్చాయని చూసుకున్నట్లయితే రిజల్ట్స్ సంబంధించి మనకి అప్డేట్ అయితే ఏ విధంగా అయితే ఉందండి. ఆల్రెడీ మనకి పేపర్ కరెక్షన్ అయితే పూర్తి అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మనకి బ్యాలెన్స్ ఏమనుకున్నట్లయితే మనకి మార్క్స్ ఏవైతే ఉంటాయో పేపర్ కరెక్షన్ పూర్తయిన తర్వాత అవైతే కంప్యూటర్‌లో అయితే ఎంటర్ చేస్తున్నారనమాట. సో దానివల్ల మనకి ఇంకా ప్రాసెస్ అయితే మనకి ఇంకా పెండింగ్ అయితే ఉంది. అయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఇంకా మనకి 1 వీక్ టైమ్ అయితే పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక పేపర్‌కి సంబంధించి ఏదైతే మనకి మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఒక 1 వీక్ టైమ్ అయితే పట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ మనకి మరి సి-16 వాళ్ళకి, సి-20 వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనుకున్నట్లయితే ఇంత ఫాస్ట్‌గాన వాళ్ళకైతే ఈసెట్ కౌన్సిలింగ్ అయితే వాళ్ళు అటెండ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగా అయితే ఏదో ఒకలాగా మంది హోల్డ్ చేసి మనకి ఏదైతే సి-23 వాళ్ళది హోల్డ్ చేసి సి-20 వాళ్ళకి, సి-16 వాళ్ళకి కరెక్షన్ చేసి అయితే రిలీజ్ చేశారండి. అయితే ఇప్పుడు మనకి ఏ రోజు మనకి రిలీజ్ చేస్తారో చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 10థ్ నుంచి కూడా 14థ్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో మనకి 10థ్ రావచ్చు, 14థ్ రావచ్చు. సో మనం ఏమనుకున్నట్లయితే మనకి 12 ఆర్ 13 తారీఖులైతే వస్తాయని చెప్పేసి అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో మనకి ఏమనుకున్నట్లయితే మాక్సిమం మనకి 14థ్ డేట్ వరకు కూడా ఇదే ఉందన్నమాట. సో 14థ్ డేట్ తర్వాత అయితే మనకైతే రాదు. సో మనకి అంతకన్నా ముందే అయితే వస్తుంది. సో మనకి వీలైతే ఒకవేళ పేపర్ కరెక్షన్ అంతా కూడా పూర్తయినట్లయితే కాలేజీల వాళ్ళకి సంబంధించి ఏవైతే ఇంటర్నల్ మార్క్స్ ఉండే ఇంటర్నల్ మార్క్స్ మనకి ఫాస్ట్‌గా సెండ్ చేసినట్లయితే కొన్ని కాలేజీలు డిలే చేస్తున్నాయన్నమాట. సో అట్లా కాకోకుండా కాలేజీలు డైరెక్ట్‌గా సెండ్ చేసినట్లయితే మనకి ఈజీగా అయితే పేపర్ కరెక్షన్ అయితే అంటే కౌంటింగ్ కూడా పూర్తయిపోతుంది కాబట్టి సో మనకి ఫాస్ట్‌గా రిలీజ్ చేస్తారు. సో ఏదైనప్పటికి కూడా మనకి అది కాలేజీ వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా ఇంటర్నల్ మార్క్స్‌ని సెండ్ చేస్తారన్న దాని మీద అయితే బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో మనకి 10థ్ నుంచి కూడా 14థ్ మధ్యలో అయితే క్లారిటీగా అయితే గుర్తుపెట్టేసుకొని ఇంకా ఆ మధ్యలో రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడు రిలీజ్ చేసినా సరే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. దాంతో పాటే మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఒక షార్ట్ కూడా చేసి మీకు మన ఛానెల్ అయితే పోస్ట్ చేస్తాను. లింక్ రిలీజ్ అయిందని చెప్పేసి. సో అర్ధరాత్రి అయినా సరే నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోవడానికి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా వీలైతే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.